హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. స్థానం కోల్పోయిన సీఎం అండి. మహిళా ఎమ్మెల్యేపై దాడి. పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎప్పుడూ కూడా కూల్గా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తన పనితీరుతోనే సమాధానం చెప్తారు బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు. అందుకే అటు బీజేపీతో జతకట్టినా, ఇటు ఆర్జేడీతో జతకట్టినా ఆయన స్టైలే వేరు. సో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తను ఏం చేయదలుచుకున్నాడో అది చేస్తారు. కానీ అలాంటి నితీష్ తొలిసారి సహనం కోల్పోయారండి. బీహార్ అసెంబ్లీలో విపక్ష ఆర్డీఐ మహిళా ఎమ్మెల్యేపై తీవ్రంగా మండిపడ్డారండి. మీరు ఆడవాళ్ళు, మీకేం తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్కు ఈ నితీష్ వివాదాస్పద కామెంట్స్ చేయడానికి కారణము సవరించిన రిజర్వేషన్ చట్టాలండి. అంటే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఎస్సీ ఎస్టీలకు, ఇతర వెనుకబడిన తరగతులు, ఓబీసీలు మరియు అత్యంత వెనుకబడిన తరగతులు కోటాకు పెంపుకు దారితీసిన కుల సర్వేను ప్రారంభించడంలో సభ్యులకు తన పాత్రను గుర్తు చేస్తూ నితీష్ కుమార్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారండి. సో పాట్నా హైకోర్టు రిజర్వేషన్ చట్టాలను పక్కన పెట్టింది. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించాము అని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చినప్పటికీ విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ తమ నిరసన కొనసాగించారు. దీంతో స్థానం కోల్పోయిన నితీష్ కుమార్ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యే రేఖాదేవిపై అయితే వేళ్లు చూపుతూ, నువ్వు స్త్రీవా? నేను అధికారం చేపట్టిన తర్వాతనే బీహార్లో మహిళలు తమ బకాయిలు పొందడానికి ప్రారంభించారని మండిపడ్డారండి. సో ఈ విధంగా ఒకానొక సమయంలో నితీష్ కుమార్ గారు ఈ విధంగా సహనం కోల్పోయి మహిళా ఎమ్మెల్యేపై అయితే దాడి చేయడం అయితే జరిగింది. సో ఇది సర్వత్రా చర్చనీయాంశం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు.